హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. చూడండి, మా ఇంటి దగ్గరికి ఎక్కువ పిచ్చుకలు వస్తాయండి. వాటికి ఫుడ్ వాటర్ పెట్టాను. చాలా అంటే చాలా వస్తాయండి. కొంచెం బాగా పెట్టండి వాటికి. తిన్నీకి ఎండలు కదా, తిన్నీకి వాటర్ బాగా పెట్టండి. మా ఇంటి దగ్గర చెట్లు కూడా బాగా ఉన్నాయండి, అందువల్ల బాగా వస్తాయన్నమాట. చూడండి, చెట్లు చాలా ఉన్నాయి. ఇవి కంది చెట్లు నేను వేసానండి. చాలా పెద్దగా అయిపోయినాయి. ఇవి చాలా పొడవుగా పెరిగినాయి అన్నమాట. మీరు పెట్టండి, మూగజీవులు కదా, కాస్త వాటికి పెడితే మనం తినేసి డైలీ వస్తూ ఉంటాయి. అవి రావడంతో మనకున్న మంచి ఫీలింగ్ వస్తుందండి, చాలా బాగుంటాయి. చూడండి ఎలా వస్తున్నాయో. నేను ఉప్మా చేశానండి, ఉప్మా పెట్టాను. ఉప్మా, బొరుగులు ఇలాంటివి తింటాయి అన్నమాట. మళ్ళీ రైస్ పెడితే కొంచెం తక్కువగా వస్తాయి, ఎందుకంటే రైస్ తినట్లేదు అవి. చూడండి ఎన్ని వచ్చాయి చూడండి. వాటి కోసమే చేస్తానండి నేను డైలీ ఉప్మా కానీ బొరుగులు కానీ. కొంచెం కొంచెంగా చేసి పెట్టేస్తాను, ఈవినింగ్ దాకా వచ్చేస్తాయి అన్నమాట అవి బాగా. చూడండి ఎంత బాగా తింటున్నాయో. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా వాటర్ పెట్టడంతో కూడా చల్లగా ఉంటుంది కదా, అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. పక్షులన్నీ మొత్తము. పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ పక్క మా అవ్వ వాళ్ళు వేశారు. చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, వాటర్ తాగుతా ఉంది. చూడండి ఎంత బాగా తాగుతుందో. చూడండి, కావాలంటే చూపిస్తాను. నేను ఉప్మానే చేశాను. ఇదిగో చూడండి, వాటి కోసమే వస్తూ ఉన్నాయండి అవి. వాటర్ పెట్టాను. చూడండి, కొట్టుకొని వస్తాయి, తింటూ ఉంటాయండి. చూడండి ఎలా వస్తున్నాయో. అయ్యో చూడండి, బ్లాక్ పిచ్చుకలు కూడా ఉన్నాయి చూడండి. చాలా వస్తాయండి, కాకపోతే కొంచెం పెట్టడంలో చూసుకొని పెట్టాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టకపోతే అడుస్తూనే ఉంటాయండి అవి మా ఇంటి దగ్గర. చూడండి ఎలా తిరుగుతున్నాయో, చిన్న పిల్లలు తిరిగినట్టే తిరుగుతున్నాయి ఇంటి దగ్గర. అక్కడ కింద ఉన్నాయి చూడండి, అదిగో చూడండి, అదిగో చూడండి. అవి అక్కడ ఎండలో పెడితేనే తింటాయండి, అవి నీడని పెడితే అస్సలు తినవు అవి. చూడండి ఎలా వస్తున్నాయి. చూడండి భలే తిరుగుతూ ఉంటాయి ఇంటి దగ్గర. అయ్యో చూడండి, ఎంత మధ్యాహ్నమైనా సరే వస్తూనే ఉంటాయి, కాకపోతే అయిపోయిందో లేదో చూసి మనం పెట్టాలి. నేనైతే కంటిన్యూగా అండి వాటి కోసమే కూర్చొని తిరుగుతూ ఉంటాను. వాళ్ళకి ఇంట్లో నుంచి ఎప్పుడు సౌండ్ వచ్చి అడుస్తూ ఉంటాయి, అప్పుడు తెచ్చి ఫుడ్ పెట్టేస్తాను వాళ్ళకి. చెట్టు వేసాను నేను, లోపల తమలపాకు చెట్టు వేసానండి. అక్కడ కూడా ఉంది, కాకపోతే అది నేను వెళ్ళేసరికి వెళ్ళిపోతుంది అని నాకు అనిపిస్తుంది. వెళ్ళిపోయింది. ఇక చూడండి ఇలా వస్తాయి. ఈ తమలపాకు చెట్టులో ఎక్కువ ఉంటాయండి, కూల్గా ఉంటుంది కదా. ఇందులో ఫుల్ ఉంది చెట్టు, ఇందులో దొరుకునేస్తాయి. చాలా ఉంటాయి, ఇందులోనే ఉంటాయి అన్నమాట. చూడండి ఎలా ఆడుస్తున్నాయి. చూడండి గోరింక వచ్చింది. ఇది అని ఏమి లేవండి, అన్ని పక్షులు వస్తాయి కదా, అలా తినేసి వెళ్ళిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్.